హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన గులాబ్ నుంచి అయితే ఒక సాంగ్ అయితే ఉంది కదా, మన అందరికీ తెలిసిందే. అయితే ఆ సాంగ్ హైలైట్గా ఉంటుంది. అయితే అది దాని ఒరిజినల్ వర్షన్లో, కాకపోతే మన తెలుగులోకి వచ్చే కొందరికి అది ఏదో కామెడీ సాంగ్ కంటే మరి హీనంగా తయారైంది భయ్య. అది ఎందుకు అలా ఉందో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు. నలిగిందే మనసు, కరిగిందే వయసు అని చెప్పేసి నాకైతే తిక్కలెక్కిందని చెప్పచ్చు ఆ సాంగ్ వింటుంటే. మామూలుగా మనము ఆర్కెస్ట్రాల్లో చూస్తుంటాం పెళ్ళిళ్ళలో కన్నా, చాలా అంటే వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు, అలానే ఉంటాయి. కాకపోతే అంతకంటే దారుణంగా ఉంది అని చెప్పొచ్చు భయ్య ఈ సాంగ్. మరి ఇంత పెద్ద సినిమాకి, అది కూడా అలాంటి లవ్ స్టోరీ సినిమాకి చాలా వరకు ఆ సినిమా ఎంతలా అందరినీ ఆకట్టుకుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసి ఇలాగ చేశారని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్లో కానీ, అలాగే కొంతమంది డైరెక్ట్గా ట్రోల్స్ కానీ చాలా విపరీతంగా అయితే చేస్తున్నారు భయ్య. నాకు కూడా అలానే అనిపించింది భయ్య. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ అంటే నేను ఆ వర్షన్లో చూశాను, చాలా సూపర్ అనిపించింది ఒరిజినల్ వర్షన్లో. అసలు నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా అరే బాగుంది రప్ప స్వామి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కాకపోతే తెలుగులో ఎలా ఉంటుందో అని చెప్పేసి సెర్చ్ చేశాను. ఇది తెలుగులో అసలు వినాల్సిన పాటే కాదు, అసలు వినకూడదు నాకు తెలిసినంత వరకు. అంత వరస్ట్గా ఉందని చెప్పొచ్చు భయ్య.